ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అంగరంగ వైభవంగా శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవం. భక్తకోటి గోవిందనామ స్మరణలతో మారుమోగిన మహారాష్ట్ర కళ్యాణ నగర్. తిరుపతి కోదండరాముడికి వైభవంగా కూపుచంద్రపేట ఉత్సవం. స్నపన తిరుమంజనం ఊంజల సేవల్లో సీతారాముల సోయగం. శ్రీకాళహస్తి క్షేత్రంలో ఘనంగా త్రిశూల స్నాన మహోత్సవం. హరహర మహాదేవ స్మరణలతో ప్రతిధ్వనించిన స్వర్ణముఖి నదీ తీరం. టీటీడీ అనుబంధ ఆలయాలలో మాఘమాసోత్సవాలు. ఊంజల సేవలో ప్రసన్న వెంకటేశ్వరుడు, కరియమాణిక్య స్వామి దర్శనం. యాదాద్రి పూర్వగిరిలో పరిసమాప్తమైన వార్షిక బ్రహ్మోత్సవాలు. శాస్త్రోక్తంగా చక్రస్నానం, పూర్ణాహుతి కార్యక్రమాలు. మహారాష్ట్రలోని కళ్యాణ్ నగర్ గోవిందనామ స్మరణలతో ప్రతిధ్వనించింది. ఉత్సవ ప్రియుడు, నిత్య కళ్యాణ చక్రవర్తి, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణ మహోత్సవంతో ఈ ప్రాంతం పునీతమైంది. తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీకాంత్ షిండే ఫౌండేషన్ ఆధ్వర్యంలో కళ్యాణ్ నగర్లోని ప్రీమియర్ మైదానంలో శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితుల ఆధ్వర్యంలో ఋత్వికులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, కంకణ పూజ, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ, కన్యాదానం తదితర క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణోత్సవం ఆద్యంతం భక్తిరస భరితంగా సాగింది. వేలాదిగా ప్రీమియర్ మైదానానికి తరలివచ్చిన భక్తులు శ్రీనివాసుని కళ్యాణ వీక్షణంతో పులకితులయ్యారు. ఈ కళ్యాణోత్సవంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, స్థానిక ఎంపీ శ్రీకాంత్ షిండే, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారికి కూపుచంద్రపేట ఉత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఏటా సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ విశేష ఉత్సవంలో భాగంగా శ్రీ సీతారాములకు స్నపన తిరుమంజనం, ఊంజల సేవ, గ్రామోత్సవాలను ఘనంగా నిర్వహించారు. గత 2 దశాబ్దాలుగా తిరుపతి కోదండరాముడు సమీపంలోని కూపుచంద్రపేటకు వేంచేసి విశేష ఆరాధనలు అందుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం తెల్లవారుజామున సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి బంగారు తిరుచుపై కొలువు తీర్చారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాట ప్రదర్శనల నడుమ స్వామివారు తిరుపతి పురవీధుల గుండా ఊరేగుతూ కూపుచంద్రపేటలోని శ్రీ కోదండరామాలయానికి చేరుకున్నారు. ఆద్యంతం భక్తులస భరితంగా సాగిన ఊరేగింపులో భక్తులు పాల్గొని కోదండరాముణ్ణి కనులారా దర్శించుకున్నారు. పాలిటి కామధేనువితడు ఘాతల కౌశికుపాలి కల్పవృక్షము గౌతము భార్యా పాలిటి కామధేనువితడు ఘాతల కౌశికుపాలి కల్పవృక్షము సీతాదేవి పాలిటి చింతామణితడు సీతాదేవి పాలిటి చింతామణితడు ఈతడు దాసుల పాలిటి ఇహ పరదైవము సీతాదేవి పాలిటి చింతామణితడు ఈతడు దాసుల పాలిటి ఇహ పరదైవము. అనంతరం సీతారాములకు స్నపన తిరుమంజన సేవ నేత్రపర్వంగా జరిగింది.
కూపుచంద్రపేటలోని శ్రీ కోదండరామాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని కొలువుదీర్చారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. లోకాభిరాముడీతడు రాముడీతడు లోకాభిరాముడీతడు కామించిన విభీషణు కాచిన వాడీతడు రాముడీతడు లోకాభిరాముడీతడు కామించిన విభీషణు కాచిన వాడీతడు రాముడీతడు లోకాభిరాముడీతడు రాముడీతడు లోకాభిరాముడీతడు శ్రీదైవారినయట్టి సీతారాముడీతడు కోదండ దీక్షా గురుడీతడు శ్రీదైవారినయట్టి సీతారాముడీతడు కోదండ దీక్ష గురుడీతడు మోదమున అప్తియమ్ము మునకు తెచ్చినీతడు మోదమున అప్తియమ్ము మునకు తెచ్చినీతడు పాదుకొని సుగ్రీవు ఇక ఉత్సవంలో భాగంగా ఆదివారం సాయంత్రం సీతారాముల ఊంజల సేవ శోభాయమానంగా జరిగింది. పసిడి శోభిత బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో సుందర శోభితంగా అలంకార భూషితులైన సీతారాములను చక్కటి ఊయలలో వేంచేపు చేశారు. బాజా భజంత్రీలు, మేళతాళాల నడుమ సీతారాములకు ఊంజల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. మోదమున అప్తియమ్ము మునకు తెచ్చినీతడు పాదుకొని సుగ్రీవు పగ తీర్చెనీతడు పాదుకొని సుగ్రీవు పగ తీర్చెనీతడు రాముడీతడు లోకాభిరాముడీతడు రాముడీతడు లోకాభిరాముడీతడు. ఊంజల సేవ అనంతరం సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాముడు పురవీధుల్లో ఊరేగుతూ తిరుపతి కోదండ రామాలయానికి చేరుకోవడంతో కూపుచంద్రపేట ఉత్సవం ముగిసింది. ఘోర రావణుని తలగుండు గండడీతడు వీరాది వీరుడైన విష్ణుడీతడు. తిరుపతి ప్రెస్ క్లబ్ రూపొందించిన 2024 డైరీని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆదివారం ఉదయం ప్రెస్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, నగర మేయర్ డాక్టర్ శిరీష, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో కీలక భూమిక పోషించే పాత్రికేయులు వాస్తవాలను ప్రచురించడం ద్వారా సమాజానికి తోడ్పాటును అందించవచ్చని, ఆ దిశగా పాత్రికేయులు విలువలు పెంపొందించుకుని పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రెస్ క్లబ్ తిరుపతిలో 30 సంవత్సరాలు పూర్తి చేసుకొని బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ రాష్ట్రంలో ఉండే ప్రెస్ క్లబ్లలో అగ్రగామి ప్రెస్ క్లబ్గా నిలుస్తున్నది. ఈ రోజున ఇంత అందంగా ప్రెస్ క్లబ్కు సంబంధించినటువంటి డైరీని ఆవిష్కరింపజేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. నిజాయితీతో కూడినటువంటి సమాచారాన్ని ప్రజలకు అందించటంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి
అవసరాన్ని నొక్కి చెప్తూ సెలవు. అనంతరం ఎంపీ గురుమూర్తి, మేయర్ శిరీష ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులకు డైరీలను అందజేశారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న పూర్వగిరి లక్ష్మీనరసింహుని వార్షిక బ్రహ్మోత్సవాలు చక్రస్నానం, పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా పరిసమాప్తమయ్యాయి. ముందుగా ఆలయ ఆవరణలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని, శ్రీ చక్రతాళ్వార్లను ఆభరణ పుష్పశోభితంగా కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం తదితర క్రతువులను నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. ఆపై చక్రతాళ్వార్లను ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత భక్తులు జై నారసింహ స్మరణలు చేస్తుండగా పుష్కరిణిలో ఆగమోక్తంగా చక్రస్నానం జరిపారు. భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి తరించారు. అనంతరం ఆలయ ఆవరణలోని యాగశాలలో ప్రధాన మూలమంత్ర హోమాలను జరిపి బ్రహ్మోత్సవాలను పరిసమాప్తి చేస్తూ శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఊంజల సేవను వేడుకగా నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి బంగారు ఆభరణాలు, సుగంధభరిత పూలమాలలతో సకల దివ్య శోభితంగా అలంకరణ చేసి ఆలయ మండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను వేడుకగా నిర్వహించారు. అనంతరం ఉత్సవాలను తిరుచుపై కొలువు తీర్చి ఆలయ వీధులలో భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఊరేగించారు. అదేవిధంగా చిత్తూరు జిల్లా నగరిలో కొలువైన శ్రీ కర్యమాణిక్య స్వామి దేవాలయంలో ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో స్వామివారికి నిర్వహించిన ఊంజల సేవను భక్తులు తన్మయత్వంతో వీక్షించారు. శ్రీదేవి భూదేవి సమేత కర్యమాణిక్య స్వామి ఉత్సవాలను సుందర శోభితంగా అలంకరించిన అర్చకులు ఊయలలో వెంచేపు చేసి వేదం, నాదం, గానం సహితంగా ఊంజల సేవను నిర్వహించారు. అనంతరం శ్రీ కర్యమాణిక్య స్వామివారికి తిరుచి ఉత్సవాన్ని జరిపారు. దేవేరి సమేత స్వామివారిని సర్వశోభితంగా తిరుచుపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారంలో మేళతాళాల నడుమ ఊరేగించారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో త్రిశూల స్నాన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వర్ణముఖి నదీ తీరాన ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై పంచమూర్తులకు ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం భక్తుల శివనామ స్మరణల నడుమ త్రిశూల స్నానం విశేషంగా నిర్వహించారు. పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం హరహర మహాదేవ స్మరణలతో ప్రతిధ్వనించింది. పవిత్ర మాఘ పూర్ణిమను పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో వైభవపేతంగా త్రిశూల స్నాన మహోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా ఆలయ ఆవరణలోని అలంకార మండపంలో శ్రీగణనాథుడు, వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారు, శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత సోమస్కంధమూర్తి, చండికేశ్వరులను సకల ఆభరణాలు, పుష్పాలతో అలంకరించి కొలువు తీర్చారు. ప్రత్యేక పూజల అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచమూర్తులను, త్రిశూలాన్ని ఊరేగింపుగా స్వర్ణముఖి నది ఒడ్డున ఏర్పాటు చేసిన వేదికపై కొలువు తీర్చారు. కలశ పూజ, గణపతి పూజ, పుణ్యాహ వాచనం జరిపి పంచమూర్తులకు అర్చనలు చేశారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
నమస్తే శ్రీకాళహస్తీశ్వరా నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా. అనంతరం స్వర్ణముఖి నదీ జలాలలో భక్తుల శివనామ స్మరణల నడుమ త్రిశూల స్నాన మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మధుసూదన రెడ్డి, ఆలయ పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, అశేషంగా భక్తులు పాల్గొన్నారు. భజామి శంకరా నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. విశిష్ట మాఘ పూర్ణిమ శుభవేళ పావన గోదావరి నదిలో సేకరించిన పవిత్ర జలాలతో శ్రీ సీతారాములకు నిర్వహించిన సహస్ర కలశాభిషేకం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదించింది. ఆవరణలోని బేడా మండపంలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలతో గోదావరి నదీ జలాలతో సహస్ర కలశాభిషేకాన్ని భక్తిరస భరితంగా నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో ఆదివారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో మార్చి 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయాన్ని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం పేరిట శుద్ధి చేశారు. వివిధ సుగంధ భరిత ద్రవ్యాలతో కలగలిపిన లేపనంతో ఆలయ గర్భాలయాన్ని, గోడలు, ధ్వజస్తంభం, పూజా సామాగ్రి, నైవేద్యం సమర్పించే పాత్రలను శుభ్రం చేశారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ శ్రీ కనకదుర్గమ్మ కొలువైన విజయవాడ ఇంద్రకీలాద్రిలో గిరి ప్రదక్షిణోత్సవం ఘనంగా జరిగింది.
మాఘ పూర్ణిమ నేపథ్యంలో నిర్వహించిన దుర్గా మల్లేశ్వరుల గిరి ప్రదక్షిణోత్సవంలో భక్తులు అశేషంగా భాగస్వాములై తరించారు. ముందుగా కొండ దిగున ఉన్న కామధేను అమ్మవారి ఆలయానికి చేరుకున్న దుర్గా మల్లేశ్వరులకు ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై భక్తులు జై భవానీ నామస్మరణలు చేస్తుండగా దుర్గా మల్లేశ్వరుల గిరి ప్రదక్షిణోత్సవం వేడుకగా జరిగింది. తిరుపతి జిల్లా నారాయణవనం మండలం సింగిరికోన శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవాలయంలో మాఘ పూర్ణిమ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆహ్లాదభరిత వాతావరణంలో సుందరమైన జలపాత సవడుల నడుమ నెలవైన నృసింహాలయంలో స్వామివారికి స్నపనాభిషేకాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర మంగళ ద్రవ్యాలతో లక్ష్మీనరసింహస్వామివారికి స్నపనాభిషేకం జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం స్వామివారికి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. చక్కటి వేదికపై స్వామి అమ్మవార్లను సుందరంగా కొలువు తీర్చి అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, శుద్ధి, యాగశాల ప్రోక్షణం జరిపి ధన్వంతరి హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై కంకణ ధారణ, యజ్ఞోపీత ధారణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను వేదమంత్రోచ్చారణల నడుమ మనోహరంగా నిర్వహించారు. తిరుమలకు తొలి గడప, దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తిరుచి ఉత్సవం జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో వేడుకగా నిర్వహించిన తిరుచి సేవలో భక్తులు తరించారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని సకల సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ దేవుని గడప పొర వీధుల్లో తిరుచి ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. వీధుల వీధుల విభుడేగినిదే వీధుల వీధుల విభుడేగినిదే మోదము తోడుత మొక్కరో జనులు వీధుల వీధుల విభుడేగినిదే మోదము తోడుత మొక్కరో జనులు వీధుల వీధుల విభుడేగినిదే కాకినాడ జిల్లా పిఠాపురంలో కొలువు తీరిన పంచమాధవ క్షేత్రం భక్తుల దైవనామ స్మరణలతో మార్మోగింది. శ్రీ కుంతి మాధవ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా రమణీయంగా నిర్వహించిన రథోత్సవం భక్తులను పరవశులను చేసింది. వర్ణశోభిత పుష్పాలు, ఆభరణాలతో అందంగా అలంకరించి శ్రీదేవి భూదేవి సమేత కుంతి మాధవ స్వామివార్లను పల్లకిపై తీసుకువచ్చి విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దిన రథంపై కొలువు తీర్చారు. చండీ వాయిద్యాలు, మేళతాళాల నడుమ రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. నెల్లూరు జిల్లా కోవూరులో కొలువైన శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. మాఘ పూర్ణిమను పురస్కరించుకుని ఆలయ ఆవరణలో పుష్పశోభితంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై సుందర శోభితంగా అలంకార భూషితులను చేసిన శ్రీ గోవిందమ్మ, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివార్లను కొలువు తీర్చారు. గణపతి పూజ, పుణ్యహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవిత ధారణ, పాదపూజ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, తలంబ్రాల క్రతువులను వేదమంత్రోచ్చారణల నడుమ నయన మనోహరంగా నిర్వహించారు.
చిత్తూరు జిల్లా పలమనేరులోని శ్రీ అన్నపూర్ణాదేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో గజవాహన సేవ ఘనంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా అర్చకులు స్వామి అమ్మవార్లకు సర్వాంగ సుందరంగా అలంకరణ చేసి గజవాహనంపై కొలువు తీర్చారు. బాణాసంచ వెలుగులు, బాజా భజంత్రీల నడుమ పురవీధులో కాశీ విశ్వేశ్వరుని గజవాహన సేవ ఆద్యంతం భక్తిరస భరితంగా సాగింది. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం దేవరకొండ అటవీ ప్రాంతంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రథోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన రథోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొని దైవనామ స్మరణలు చేశారు. రమణీయంగా అలంకార భూషితులైన స్వామి అమ్మవార్లను చక్కటి రథంపై కొలువు తీర్చి బాజా భజంత్రీల నడుమ ఊరేగించారు. వరంగల్లోని శ్రీ మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో చండీ హోమం నిర్వహించారు. ముందుగా శ్రీ మహాలక్ష్మికి ఆరాధనలు నిర్వహించిన అర్చకులు పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలతో సుందరంగా అలంకరించారు. ఆపై పుష్పార్చన జరిపి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన హోమగుండంలో అర్చకులు చండీ హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. మూర్ధానందివో అరతిం పృథివ్యా వైశ్వానరప్రదాయ దాతమజ్ఞో కవిగో సంద్రాదవైసంజనానామాసన్నాపాత్రంద్రయంత దేవాః యా ఫలనీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రచోదాస్తానాముంచన్వగోహ తస్వాహ అగ్నయే వైశ్వానరాయ ఓషధీర్థైరన్నమమ. సింహపురి వాసుల కల్పతరువు తల్పగిరి రంగనాథుడు స్నపన తిరుమంజన సేవలో కటాక్షించారు. నెల్లూరులోని ప్రసిద్ధ శ్రీ రంగనాథ స్వామివారి దేవాలయంలో స్నపన తిరుమంజన సేవ ఘనంగా జరిగింది. పెన్నా నదీ తీరాన ఆహ్లాదభరితంగా కొలువు తీరిన రంగనాథుణ్ణి మాఘ పూర్ణిమ సందర్భంగా నిర్వహించిన స్నపన తిరుమంజన సేవ భక్తులను తన్మయులను చేసింది. పవిత్ర పెన్నా నదీ జలాలు, పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో శ్రీదేవి భూదేవి సమేత రంగనాథుడికి విశేషంగా స్నపన తిరుమంజనం జరిపి ధూపం, దీపం, నివేదన, హారతులు సమర్పించారు. కడప జిల్లా పులివెందల్లో కొలువైన శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో రథోత్సవం వైభవంగా జరిగింది. ఆలయంలో మనోహరంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రథోత్సవాన్ని నిర్వహించారు. శ్రీ పద్మావతి సమేత స్వామివారిని శోభాయమానంగా అలంకరించిన అర్చకులు చూడముచ్చటగా తీర్చిదిద్దిన రథంపై కొలువు తీర్చారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ రథాన్ని లాగి స్వామివారిపై తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. చిత్తూరు నగరంలో కొలువైన శ్రీ సీతా సమేత కోదండరామస్వామివారి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. మాఘమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు మూలమూర్తులకు నిత్య షోడశోపచారాలను పూర్తి చేశారు. ఆ తర్వాత శ్రీ సీతారాముల ఉత్సవాలను సుందరంగా అలంకరించి చక్కటి వేదికపై కొలువు తీర్చారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ విశ్వక్సేన ఆరాధన, కలశ పూజ, అగ్ని ప్రతిష్ఠ, ఎదుర్కోలు ఉత్సవం, పాద ప్రక్షాళన, యజ్ఞోపవిత ధారణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ క్రతువులను కన్నుల పండుగగా నిర్వహించారు.
తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో కొలువైన శ్రీ ముత్యాలమ్మ తల్లి దేవాలయంలో చండీ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. మాఘ పూర్ణిమ సందర్భంగా చల్లని తల్లి ముత్యాలమ్మ మూలమూర్తికి అర్చకులు ఆరాధనలు జరిపి వెండి కవచ ధారణ చేసి హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన హోమగుండంలో చండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆ తర్వాత అమ్మవారిని పల్లకిపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారంలో మేళతాళాల నడుమ ఊరేగించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.